హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ముఖ్య ప్రకటన అండి. వారికి పూర్వ వైభవం ఏదైతే ఉందో అది కల్పించాలంటున్నారు. సో మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. పెన్షన్దారులందరికీ పూర్వ వైభవం రావాలి అని హైదరాబాద్లోని స్థిరపడిన ఏపీ పెన్షన్దారుల సంఘం అండి ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు పిలుపునిచ్చారు. సో పెన్షన్దారులందరికీ కూడా మళ్ళీ పూర్వ వైభవం ఏదైతే ఉందో అదే రావాలి అంటే అర్థం చేసుకొని అలా అంటున్నారు ఆయన. 5 ఏళ్లలో పడిన ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యల దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్దారులు విచక్షణతో అయితే వ్యవహరించి ఎన్నికల్లో కుటుంబ సభ్యులతో సహా విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని హైదరాబాద్లో స్థిరపడిన ప్రభుత్వ పెన్షన్దారుల సంఘం ప్రధాన కార్యదర్శి టీఎస్పీ బుచ్చిరాజు బుధవారం ఒక ప్రకటనలో ఆయన పిలుపునిచ్చారండి. ముఖ్యంగా రివర్స్ పీఆర్సీకి సంబంధించి కరువు భత్యము, అలాగే బకాయిలు, పెన్షన్దారుల పీఆర్సీ బకాయిలు రాకపోవడంతో దాచుకున్న డబ్బులు సకాలంలో వెనక్కి రాకపోవడం వంటివి చూసాము. హెల్త్ కార్డులు సరిగా చెల్లుబాటు కాలేదు. పెన్షన్దారులకు సంబంధించిన అదనపు క్వాంటమ్ పెన్షన్ 10 నుంచి 7% తగ్గించి ఇది రివర్స్ చేయడం కాదా? అలాగే 15% 12% చేయడం, ఇది తగ్గించడం, ఇది రివర్స్ కాదా అని ఇలా ఎన్నో విధాలుగా అయితే 5 ఏళ్లలో ఒక్కొక్కరు 2.5 లక్షల నుంచి 4 లక్షల వరకు అయితే నష్టపోయిన నేపథ్యం. ఇక ఉద్యోగులకు, పెన్షన్దారులకు పునర్వైభవమే రావాలి అంటే అర్థం చేసుకోండి. సో హక్కులు కాపాడుకోవాలన్న ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి అని అయితే ఆయన పిలుపునిచ్చారండి ఓటర్లకు, పెన్షన్దారులందరికీ కూడా. సో మన భద్రతకు మనమే కారణం అని బుచ్చిరాజు పేర్కొన్నారు. సో ఈ విధంగా అయితే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.